హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియోలో అయితే నేను దసరా సెలవులకి ఎక్కడికి వెళ్ళామో చూపిస్తున్నాను. వీడియోస్ కొంచెం లేట్ అయిపోయాయి, 2 వీక్స్ అయిపోయిందేమో బ్లాగ్ షేర్ చేసి. కొంచెం బిజీగా ఉండి ఇంకా వెకేషన్లో ఉండి ఇంకా వీడియోస్ అయితే పెట్టడం కుదరలేదు. నిన్నే నేను ఊరి నుంచి వచ్చాము. మీకు ఈరోజు అయితే వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ చేపల పులుసు పెట్టుకున్నాము, అలాగే ఎగ్ ఫ్రై చేసాము. ఇంకా ఆ రోజు ట్రైన్లోకి చపాతీ చేసేసుకున్నాము. మా అమ్మ ఇక్కడ చపాతీ పిండి కలిపేస్తుంది. ఇంక చపాతీ చేసేసుకుని ఇంకా స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ట్రైన్ 7:30కు ఉంది, 7:20కి అలా ఉందన్నమాట. అందుకని చెప్పి 6:30 కల్లా బయలుదేరి వచ్చేసాము. మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి ఒక 1/2 అవర్ పడుతుంది. ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా ఎక్కేసి పడుకున్నాము. ట్రైను 7:30కి ఎక్కాము కదా. ఇంకా తర్వాత అక్కడే టిఫిన్లు అవి చేసేసి ఇంకా అందరికీ మిడిలో అప్పర్ బెడ్స్ వచ్చినాయి. ఇంకా పడుకున్నాము. ఇక్కడ సరదాగా చిన్న క్లిప్స్ అయితే తీసాను పిల్లలతో. ఇంకా నైట్ అయితే అసలు నిద్రే లేదు. అంటే పిల్లలతో పడిపోతారేమో చూసుకుంటూ ఉండాలి కదా, లగేజ్ చూసుకోవాలి. ఆ జర్నీలో పెద్దగా నిద్ర కూడా ఏమీ పట్టలేదు. ఇంకా మార్నింగ్ 4:30కి అలాగైతే హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయిపోయాము. సికింద్రాబాద్ నుంచి ఆల్మోస్ట్ 1:30 అలా పట్టింది అనుకుంటా టైము. మేము 5:30 అంతే 5:30కి ఎక్కాము. 6:30 అలా అయ్యింది వెళ్ళేసరికి. క్యాబ్ బుక్ చేసుకుని ఈ ట్యాంక్ బండి ఇటు సైడ్ నుంచి వెళ్ళిందన్నమాట మేము వెళ్ళాల్సిన ఏరియా. నైట్ టైం అయితే ఈ ట్యాంక్ బండి చాలా బాగుంది. మేము ఇదే ఫస్ట్ టైం చూడడం. అంటే డే టైం చూశాను, నైట్ అయితే ఇదే చూడడం. సరే మీకు కూడా షేర్ చేద్దామా అని చెప్పి చిన్న వీడియో తీసాను. బట్ కుదరలేదు, నీట్గా రాలేదు. అయినా సరే చూపిద్దామని చెప్పి కొన్ని క్లిప్స్ తీసాను. మేమైతే హైదరాబాద్ వెళ్ళాము. 1 వీక్ అయితే అక్కడే ఉన్నాము. నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా, ప్లేస్ మారేసరికి మళ్ళీ రొంపాయి అన్నీ కూడా వచ్చేసినాయి. ఇంక ఇక్కడైతే మేము ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయింది కదా. మెహదీపట్నం సైడ్ ఉంటారు మా మావయ్య తోటలో, అక్కడికైతే వెళ్ళాము. పిల్లలైతే ఎంత బాగా ఆడుకున్నారో మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. తోట అయితే చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళి టిఫిన్స్ అవి చేసేసాము. బజ్జీలు అవి వేసారు. ఇంకేం వీడియో తీలా, మేము వెళ్తున్నామని చెప్పి జున్ను కూడా వండారు. ఆ జున్ను తింటూ అప్పుడు వీడియో తీసాను. సరే మీకు చూపిద్దాం అని చెప్పి. అంటే అక్కడ దొరికినాయి అంట, అందుకని జున్ను ఉన్నారు. జిన్ను ఉన్నప్పుడు తినకుండా అసలు ఉండలేము కదా. ఆ జిన్ను తిన్న తర్వాతే నాకు గొంతు పట్టేసింది ఆ కూలింగ్ తినేయడం వల్ల. ఇంకా తినేసాం కదా, ఇంకా తోట చూడడానికి అయితే అలా తిరుగుతున్నాము. ఇక్కడ పిల్లలు అయితే ఎంత బాగా ఆడుకున్నారో. ఇంకా చెట్లనే ఇల్లు కింద చేసుకుని అక్కడే కూర్చొని ఉన్నారు. మేము చిన్నప్పుడు కోతుకొమ్మచ్చి అవన్నీ ఆడేవాళ్ళం. అవన్నీ గుర్తొచ్చినాయి ఆ చెట్లు చూస్తుంటే. ఇక్కడ వాళ్ళు ఇల్లు పిచ్చిగుళ్ళు అన్నీ చూపిస్తారంట, మీరు కూడా చూసేయండి. చూపిద్దు కానీ వస్తాను. ఎక్కడ ఏ మొత్తం నిన్న అంతా జాంకాయలు రాలగొట్టేరా. నిన్న వర్షానికి రాలిపోయినాయా? ఏ అక్కడ ఉందండి ఇల్లులా. ఒక్కొక్క అమ్మ ఒక రూమా. అవి బట్టలు చిరిగిపోతాయి కదా, వెళ్ళినాయండి.
సరిగ్గా కూర్చో, కంఫర్ట్ గా ఉన్న రబ్బ మీద. అది ఎక్కదు, చెట్ల మీద భయం, అదిగోండి అందుకే కుర్చీ వేసుకుంది. సాధు ఇది బాగుందిరే, నేను పడుకోవచ్చు ఇలాగా. అదేలే బాగున్నాయి, దాన్ని బాగుంది. హర్షిది కూడా చెట్లు ఎంచుకోవడం రావాలిరా. నేనే ఎంచుకున్నాను. ఫోటో తీసుకోండి. ఈ వరకు ఎలా ఉండి ఎలా కూర్చొని వండికోండి. ఏరే అదే ఫోన్ పెట్టేసి ఫోటోలు తీయాలి. కాదు ఇలా కాదు, ఇగో ఈ వరకు ఇక్కడ కూర్చొని ఇలాగా. వస్తున్నాను బంగారం, ఫోటోలు తీయంగా. పిచ్చిగుడి పిచ్చిగుడి ఇటు రావాలి. కొడుకోడి పిచ్చిగుడి ఇంకెందుకు పైకి ఎక్కేస్తున్నావు? ఎక్కుతున్నది ఎక్కడే, ఇదేనా ఇల్లు? చెట్టు మీద కూర్చొని ఫోటోలు మరి ఎడ్డాక ఫోటో జీతు గారు చూడు, జితు స్మైల్ బాగుంది. నన్ను మా ఓడిని తియ్యి ఇప్పుడు. కామెడీ ఉంటాయి చూసుకోండి. ఉసిరికాయ తెచ్చావా? తినవా? తినలేదు. తీసుకోనా? తీసుకున్నా దగ్గర కూడా అబ్బా చూడా పొల్లగా అనుకోండి తింటున్నా. ఫస్ట్ తీసేసుకోవాలి. బాగా ఎల్లోగానే తెచ్చుకోవాలి. మొహం పుల్లగా పెట్టకుండా తింటాను అన్నాడు. నువ్వు తినేస్తావు. చున్నీ మూట కట్టింది కూడా తీసింది మా జీవితం. ఇగో బాగుంది, నైస్, థ్యాంక్ యూ. నాకు పంపండి, నేను నీటికి వచ్చి పడుతుంది కలిసి పంపను. గ్రూప్ లో పెడతాను. కజిన్స్ అని అప్పుడే రెడీ కాదు అదండి, వెళ్ళిపోదాం. మొన్న రోజు ఏమో దొరికింది కదా. ఆహా, అదే ఎగురుతుందంట కదా. వద్దులేమని తెరిపించలేండి బాబు. మేము వచ్చినందుకు తెరిపించింది. వాన ఉంటే అలాగా